సో లాస్ట్ టైం మేము ఒక వీడియో పోస్ట్ చేసాము రిగార్డింగ్ ఈఎంఐస్ అండ్ నో ఇంట్రెస్ట్ అండ్ నో డౌన్ పేమెంట్ తోటి రాహాలో జాయిన్ అవ్వచ్చు అని చెప్పి. సో దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందనమాట. సో వీఆర్ హియర్ విత్ ఆమిని క్లయింట్ ఎవరైతే జాయిన్ అయ్యారో. సో వీ వాంట్ టు యాక్చువల్లీ షూట్ హౌ హర్ ట్రీట్మెంట్ గోస్ అండ్ ఆల్ ఎండ్ టు ఎండ్ అనమాట. స్టార్టింగ్ ఫ్రమ్ తన ఫస్ట్ సెషన్ ఇది బేసిక్ గా ఆవిడ రిజల్ట్స్ వరకు అసలు రిజల్ట్స్ అనేది చూపించాలి అనేది అనుకుంటున్నాం అనమాట. సో షీఈస్ హియర్ ఫర్ హర్ ఫస్ట్ సెషన్ ఆఫ్ లేజర్ హెయిర్ రిమూవల్. సో బేసిక్ గా ఇక్కడ తనకి హెయిర్ గ్రోత్ చాలా ఎక్కువ ఉంది. ఆల్సో తనకి ఫేషియల్ హెయిర్ ఎక్కువ ఉంది బికాస్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అండ్ ఆల్. వీ యాక్చువల్లీ ఆస్క్ హర్ టు జాయిన్ ఫర్ ఎలక్ట్రాలిసిస్ అనమాట. బికాస్ ఎలక్ట్రాలిసిస్ గివ్స్ అస్ 100% హెయిర్ రిమూవల్. సో తనకి ఇక్కడ ఈ పార్ట్ ఆఫ్ ది హెయిర్ చాలా థిక్ హెయిర్ ఉంది. ఇప్పుడు వచ్చారు ఫస్ట్ సెషన్ కి. సో ఫస్ట్ 4 సెషన్స్ కి ఈ పార్ట్ లో వీల్ గో విత్ లేజర్ బికాస్ లేజర్ అనేది థిక్ గా ఉన్న హెయిర్ ని థిన్ చేస్తుంది ఫస్ట్. సో ఆ థిన్ హెయిర్ కి దే విల్ గో విత్ ఐబీ ప్రో ఫర్ కంప్లీట్ హెయిర్ రిమూవల్. కెన్ యూ జస్ట్ షో? ఇక్కడ తనకి చాలా థిక్ హెయిర్ ఉంది. సో దిస్ పార్ట్ ఆఫ్ ది హెయిర్ వీఆర్ గోయింగ్ విత్ లేజర్ హెయిర్ రిమూవల్. ఇప్పుడు చిన్ ఏరియాలో అండ్ లోవర్ చిన్ లో మనం యాక్చువల్లీ లేజర్ చేస్తున్నాము ఈ లోవర్ చిన్ కి. బికాస్ ఈ హెయిర్ చూసారా చాలా థిక్ గా ఉంది. ఇది బేసిక్ గా ఫైన్ అయిన తర్వాత దీనికి మనం ఎలక్ట్రాలిసిస్ అనేది స్టార్ట్ చేస్తాము ఫర్ పర్మనెంట్ రిజల్ట్స్. సో ఎన్ని డేస్ అయింది ఆమె మీరు ఈ పార్ట్ షేవ్ చేసి? 1 week. 1 week అయింది. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తామంటే షేవ్ చేసి విల్ గో విత్ లేజర్. ఒక 3-4 సెషన్స్ లేజర్ ఇచ్చిన తర్వాత విల్ జస్ట్ సీ ఎంత థిక్నెస్ తగ్గిందో. దాని తర్వాత అకార్డింగ్లీ విల్ ప్లాన్ ఐబీ ప్రోబ్. ది ఐబీ ప్రోబ్ అనేది ఇట్స్ అ పర్మనెంట్ హెయిర్ రిమూవల్ టెక్నిక్ ఫర్ అన్వాంటెడ్ హెయిర్. ఇట్ కెన్ బి గివెన్ ఫేషియల్ హెయిర్ కి చేసుకోవచ్చు, హ్యాండ్స్ కి చేసుకోవచ్చు, ఎనీ పార్ట్ ఆఫ్ ది బాడీ. ఎలక్ట్రాలిసిస్ ఇస్ ది పర్మనెంట్ సొల్యూషన్. With her consent, we have planned to show the final results anamata. So stay tuned to see the final results of Harmony.